వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్లపైన చర్యలకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై మంగళవారం కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల కలలను ఛిద్రం చేశారంటూ ఆయన నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న అమృతకాలం కాస్త దేశానికి ఇప్పుడు విషయుగంగా మారిందంటూ వారు విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ వల్ల పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయంటూ ఆరోపించారు. నీట్ పరీక్ష రద్దయింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు చెదిరిపోయాయి. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు నిద్ర మేల్కొని చదివారు. ఇందుకు వారికి దక్కిన ప్రతిఫలం పేపర్ లీకేజీలు. ఇది కేవలం ఒక వైఫల్యం కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరమంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడి సామాజిక, రాజకీయ నేపథ్యం ఏదైనా సరే బాధితురాలికి అండగా నిలిచి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ భరోసానిస్తుందని స్పష్టం చేశారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. బాలిక సామాజిక వర్గం పెళ్లికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలే కానీ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు, తదనంతర పరిణామాలపై పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందిస్తూ మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఇందులో కుల ప్రస్తావన తీసుకురావడానికి బండి సంజయ్ ప్రయత్నించడం సరికాదంటూ సూచించారు. బాలిక కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలపైన విచారణ జరుగుతుంది. అవి నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు పూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచించారు. జిల్లాలో ఎక్కడ సమస్యలున్నా ప్రజాప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకురావాలంటూ వారు పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందంటూ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. ఇండ్ల పంపిణీపై గైడ్ లైన్స్ ను ఈ నెల 21న జరిగే కేబినెట్ మీటింగ్ లో ఖరారు చేసినామంటూ తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రివ్యూ నిర్వహించారు. గత ప్రభుత్వం నాడు హైదరాబాద్ కు దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం వల్ల ఉపయోగం లేకుండా పోయాయంటూ పేర్కొన్నారు. అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పేదలు ఇప్పుడు నివాసం ఉండే ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లను నిర్మించేలా నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల పంపిణీ. కరోనా టైంలో నాడు నర్సులు అందించిన సేవలు ప్రశంసనీయమంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పేర్కొన్నారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో 1919 మంది నర్సింగ్ ఆఫీసర్స్ కు వారు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ నర్సింగ్ అనేది మానవత్వానికి ఇచ్చే ఒక గొప్ప భరోసా అంటూ స్పష్టం చేశారు. రోగులకు చికిత్సతో పాటు ధైర్యాన్ని, ఆశను కల్పించేది నర్సులేని ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో నర్సులంతా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. గత 2.5 ఏళ్లలో దాదాపు 13,000 పోస్టులను భర్తీ చేశామంటూ తెలిపారు. ఇప్పటి వరకు 9,000కు పైగా నర్సింగ్ పోస్టులను భర్తీ చేయగా మరొక 5,000 పోస్టుల ప్రక్రియ భర్తీ కొనసాగుతుందని, 2 రోజుల్లో 2,000 ఏఎన్ఎం పోస్టుల ఫలితాలు విడుదల చేస్తామంటూ ప్రకటించారు.